నిన్న తెల్లవారుజామున చందనోత్సవం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో జరిగిన ఒక సంఘటన అది మన రాష్ట్రంలో కూడా అందరినీ కూడా కలవరపరిచింది. ఒక రిటైనింగ్ వాల్ ఎర్లీ మార్నింగ్ హెవీ రెయిన్లో కూలిపోవడం క్యూ లైన్లో ఉన్న భక్తుల మీద పడి 8 మంది ప్రాణం కోల్పోయింది. ఈ సంఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేయడానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఒక కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది. సో దీనిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నేను దీనిలో చైర్మన్గా ఉన్నాను. అలాగే ఐజీ కడలో ఉన్న ఆర్కే రవికృష్ణ గారు, అలాగే ఇంజనీరింగ్ చీఫ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ శ్రీ వెంకటేశ్వరరావు గారు సభ్యులుగా ఉన్నారు. మేము ముగ్గురు కూడా నిన్న ఈ గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వగానే దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఆధారాలను కొన్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మార్నింగ్ ఇక్కడ వచ్చి సంఘటనా స్థలం పరిశీలించడం జరిగింది. ఈరోజు ప్రిలిమినరీగా దీనికి సంబంధించిన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన కొంతమంది అధికారులతో, అలాగే ఈ వర్క్ ఎగ్జిక్యూట్ చేసిన కాంట్రాక్టర్లతో అందరితో కూడా విచారించడం జరిగింది. ఈ టెంపుల్ టెంపుల్ సంబంధించిన ఇంజనీర్స్, తర్వాత ఇతర అధికారులు అందరితో కూడా ఈరోజు విచారించడం జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు అవన్నీ కూడా పరిశీలించాము. అలాగే ఈ వర్క్ ఇక్కడ జరుగుతున్న ఈ ఫెస్టివల్ అరేంజ్మెంట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్న జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో ఈరోజు మళ్ళీ ఒక్కసారి ఫీల్డ్కి వెళ్తున్నాను మీకు చూడడానికి. సో ముఖ్యంగా ఈ ఎంక్వైరీ ఆధారంగా ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ 3 రోజుల్లో నేను రాష్ట్ర ప్రభుత్వం గారికి మేము ఇవ్వాల్సి ఉంటుంది. అది చేయడం జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా ఈ యొక్క సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దీనిలో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉంటే దాని మీద ఏ రకమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అంటే లాంగ్ టర్మ్ రిపోర్ట్లో ఒక నెలలోనే మళ్ళీ ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మేము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానిలో ఒక డీటెయిల్డ్ SOP కూడా తయారు చేసి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలని కూడా మేము గవర్నమెంట్కు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. టెంపరీగా కన్స్ట్రక్ట్ చేసిన ఒక రిటైనింగ్ వాల్ అనేది అది నాసికరంగా కట్టడం జరిగింది. దాని వలన అది రెయిన్ఫాల్లో అంటే వర్షం పడేటప్పుడు అది కూలిపోయింది అనేది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో కానీ అది అంటే ఎందుకు అలా కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది, ఈ హడావిడిగా అలా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అలాగే నిజంగా అది నాసికరంగా ఉండేదా, అంటే ఆ వర్షంలో అది అంటే కింద పడిపోయేటట్టుగా క్వాలిటేటివ్గా లేకుండా ఉండే దానికి ఏమైనా బాధ్యత అనేది మేము చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ప్రిలిమినరీగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడే ఆ వర్క్కి సంబంధించిన శాంపుల్స్ కూడా తీసుకుంటున్నాము. అక్కడ వర్క్కి సంబంధించిన సిమెంట్ కానీ అక్కడ యూజ్ చేసిన మిక్స్చర్ కానీ బేస్మెంట్ అన్నీ దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత మాకు డీటెయిల్గా అనలైజ్ చేసినప్పుడు we will be able to fix the response. సార్ సిమెంట్ బ్రిక్స్ తోనే అక్కడ వాల్ నిర్మాణం జరగాలి సార్, కాంక్రీట్ అనేది ఏదైనా ఉందా సార్ అక్కడ జరగాల్సి ఉంది? నేను మీకు ఇందాక చెప్పినట్టుగా అది ఒక టెంపరీ కన్స్ట్రక్షన్ అనేది అందరూ ఇంజనీర్స్ కూడా చెప్తున్నారు. ఒరిజినల్గా ఈ ప్రసాదం స్కీమ్ కింద ఏదైతే శాంక్షన్ చేసి ఉన్నాయో దానిలో ఉన్న ఒరిజినల్ వర్క్ ప్లాన్ ప్రకారం ఉన్న ఒక వర్క్ కాదు అది. సబ్సిక్వెంట్గా కొన్ని అంటే ఒరిజినల్ ప్లాన్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. సో దాని ఆధారంగానే ఈ యొక్క వర్క్ అక్కడ చేపట్టాల్సి వచ్చింది అనేది ప్రాథమికంగా వాళ్ళందరూ చెప్తున్నది. సో అది చేసేటప్పుడు దానికి ఎవరు అప్రూవల్ ఇచ్చారు, అది ఏ దానిలో టెక్నికల్ స్పెసిఫికేషన్ ఏముండాలి, దానికి డిజైన్ ఏముండాలి, దానిలో ఏ మెటీరియల్ వాడుకోవాలి, అవన్నీ అంశాల మీద ఇంకా ఆధారాలు చూడాల్సిన అవసరం ఉంది. మాకు ప్రిలిమినరీగా చెప్పడం అనేది ఫెస్టివల్ ఉంది కాబట్టి మేము కొద్దిగా అది కంప్లీట్గా చేయాలనే ఉద్దేశంతో త్వరితగతిలో చేయాల్సి వచ్చింది అని చెప్పడం జరిగింది. మళ్ళీ డీటెయిల్గా వెళ్తుంది. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం అయితే డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా ఉండేది. దానిలో కొన్ని మార్పులు జరిగినాయి. అంటే ఇదొకటి మాత్రం కాదు, లాస్ట్ 1 yearలో కూడా కొన్ని అంటే అది టెంపుల్ మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంది. 2018లో చేసిన టెంపుల్ మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంది. ఆ మాస్టర్ ప్లాన్లో కొన్ని ఏదైతే మాస్టర్ ప్లాన్తో అంటే కరెక్ట్గా లేకపోతే కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ సంప్రదింపులు చేస్తున్నారు. దాని భాగంగానే ఇది కూడా ఒక మార్పు అనేది చెప్పడం జరిగింది. ఎన్ని రోజుల్లో సార్ నిర్మించారు ఈ గోడ జనరలైజ్గా?
చెప్పడం అనేది ఒక వారం 10 రోజులు నిర్మించారని చెప్తున్నారు. అంటే ఒక ఏప్రిల్ 16-18 తేదీలో మొదలు పెట్టుకొని 24-25 ఒక వారం 10 రోజులు చేశారని చెప్తున్నారు. అంటే ఖర్చు కూడా ఉంటుండగా అటువైపు నుంచి ఈ భారీ భక్తులు 300 లైన్ పెట్టడం అనేది అంటే పరిరక్షణ కూడా కొంచెం అన్ని అంశాలు ఎగ్జామిన్ చేస్తామండి. ఇప్పుడు అంటే ఒకటి స్ట్రక్చరల్ అంశాల మీద చేస్తాము. రెండోది దాన్నే పని పూర్తి అయిన తర్వాత కూడా ఎవరు సర్టిఫై చేశారు, అక్కడే అది సేఫ్టీ అంటే అక్కడ పిల్గ్రిమ్స్ని పంపడం సేఫ్టీగా ఉంటుందా లేదా ఇవన్నీ కూడా పరిశీలిస్తాం. అలాగే ఎక్స్పెక్ట్ చేయకుండా హెవీ రెయిన్ ఆ టైంలో రావడము, అంటే దానివలన అక్కడ పైన కూడా టెంట్ వేయడం జరిగింది, అవన్నీ గాలిలో అన్నీ కూడా లేచిపోవడము, అవన్నీ కూడా అక్కడ క్యూ లైన్లో ఉన్న పిల్గ్రిమ్స్ మీద పడడం అన్నీ జరిగినాయి. డీటెయిల్డ్ ఇంకా దానికి సంబంధించిన విజువల్స్, తర్వాత ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవన్నీ మేము ఇంకా చూడాల్సి ఉంది, పరిశీలించాల్సి ఉంది. అవన్నీ కూడా అప్డేట్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా పరిశీలించాలి. చందనోత్సవం కోసమే ఇవాళ నిర్మించారా సార్? అంటే ఆగమేఘాల మీద నిర్మించాల్సి వచ్చిందంటారా? పిల్గ్రిమ్స్కి అక్కడ వచ్చే పిల్గ్రిమ్స్కి ఇబ్బందులు కలగకూడదు అనే ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది. అంటే దాని సద్ఫలితాలు ఇచ్చారా లేదా, లేకపోతే దాని ఏమైనా లోపాయాలా జరిగిందనే అంశాలకు ఇంకా వెళ్ళాలి. సో గతంలో అది వాల్వే కూడా అదే వే వచ్చింది. సో మాస్టర్ ప్లాన్ లో దాన్ని ఐడెంటిఫై చేయకపోవడం వల్ల ఈ రీజన్ ఇంత పెద్ద అవడానికి కూడా కాజ్ అనేది. సో అంటే అప్పుడు చిన్న మెట్ల వే ఉండేది, సింహాచలంలో పడిన వాటర్ అంటే అదే వే నుంచి పాస్ అయ్యేది అనేది సాగం శాస్త్రం పడ్డాను. దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఆ ఫ్లోట్ మళ్ళీ రావడానికి అంటే నేను అంత డీటెయిల్గా ఈ స్టేజ్లో చెప్పలేము. అది అన్ని పరిశీలిస్తాను, ఆ మాస్టర్ ప్లాన్ కూడా చూస్తాము. అంటే ఇది ఆల్రెడీ ఓల్డ్ డేస్ లో సేమ్ వే నుంచి వాటర్ మెట్ల మార్గం నుంచి పలకలు అదే మార్గం నుంచి వచ్చేవారు సార్. దాన్ని కూడా క్లోజ్ చేశారు. ఇప్పుడు క్లోజ్ చేసి స్ట్రక్చర్ కట్టారని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఫ్లోట్ అంతా అక్కడికి రావడానికి పెరగడానికి కూడా అదొక రీజన్ అనేది. ఓకే, అది కూడా ఎగ్జామిన్ చేస్తాము. ఓకే, ఆల్మోస్ట్ 1.5 year అయింది కదా బాబు. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు, కింద నుంచి జరిగిన వర్క్ అన్నీ ఉంది కదా, టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? ల్యాబ్ పెట్టలేదని అడిగాను. అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి అకాడమిక్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం 5 days అయింది కదా సార్. దీన్ని మనం చంద్రవచ్చింది అడవులు చేసాం. దీని ఒకదానికి టైం లేదు సార్. 6 days వల్లనే ఇది జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేశారు. ఈ విండ్కి ఇటు ఎత్తింది సార్. అటువంటి వాటర్ ప్రెజరు ఇటు నుండి విండ్ ప్రెజర్కి వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టాం సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తాను సార్. టైం లేదు సార్. దగ్గర నేను కట్టమని ఆఫీసాను సార్. ఇది సార్ ఒకటి పిలుస్తారు. ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేశారు? ఒత్తిడి కదా, చందనం వచ్చింది చెయ్యండి మేము చేశారు కదా. డిపార్ట్మెంట్ ఇంకా వీళ్ళు అసలు తెలియదు ఉంటుంది సార్. ఇప్పుడు ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చందనోత్సవం చేయండి అని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు బ్రిక్ వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్గా ఉంటారు సార్. 5-6 రోజులు చేశారంటున్నారు కదా మొత్తం. ఎన్ని రోజులు చేశారు? మిగతా ఒక 4 daysలో. 4 daysలో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైట్లో? స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్, నెక్స్ట్ ఏం ఉన్నారు 4 days. ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు 4 daysలో. పని జరిగేటప్పుడు నువ్వు లేదు అంటే విజయవాడ క్యాంప్ చెప్పండి సార్. ఎవరున్నారు? ఏ ఇంజనీర్ ఉన్నారు? ఈ సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ చేసిన ఆయన లేడని లేదు సార్. ఇంటి మనం చెప్పలేం కానీ స్టార్టింగ్ రోజు లేరు సార్. వర్క్ జరుగుతున్నప్పుడు ఈయన వచ్చారు. డిఈ గారు కూడా రెగ్యులర్గా వచ్చి వస్తున్నాను సార్. దాని టైంలో మధ్యలో ఎప్పుడు ఈ గారు వచ్చి చూసుకుంటూ వెళ్ళారు సార్. అంతే స్టార్టింగ్ రోజు అయితే మటు వీళ్ళిద్దరు లేరు సార్. ఆ వాళ్ళకి ఎడుతుడు ఉన్నారు, నీ వాళ్ళకి ఎడుతుడు. స్టార్టింగ్ రోజు ఇద్దరు లేరు సార్. నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్. పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా అలాగా జరిగింది. అది జరిగింది. ఈ ఒక రోజు చేయండి అని అందరూ కూడా చెప్తే నేను చేయను సార్, ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా అప్పుడే చేద్దాం, వేస్ట్ కదా అంటే లేదు టెంపరీ కదా చేయండి చేసి. ఇదేంటంటే సార్, ఈ వర్షం ఒకటి ఇది ఒకటి లేకపోతే అయ్యి ఉండేది సార్.